2 నెలల నుంచి కష్టపడి రూ. 200,00,00,000 ఖర్చు పెట్టి అంత పెద్ద సభ నిర్వహిస్తే సభ హిట్టా? పట్టా? అసలు ఏ లక్ష్యంతోటి వీళ్ళు ఈ సభ నిర్వహించిల్లంటే పాపం పార్టీ కార్యకర్తలు క్యాడర్‌ను కాపాడుకోవడం కోసం, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం, తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు గాని, లేదనుకుంటే ఈ బీజేపీ కొద్దిగా బలపడతా ఉన్నది. దాన్ని ఆపడం కోసం మేమే ఈ కాంగ్రెస్‌కు తెలంగాణలో ప్రత్యామ్నాయం అని జెప్పేసి వీళ్ళు ఇంత పెద్ద సభ నిర్వహించడం జరిగింది. కనీసం కేసీఆర్ అనే వ్యక్తి శాసనసభ సమావేశాలకు గూడా అటెండ్ గాకుండా, బయట మీటింగ్‌లో చురుగ్గా గూడా పాల్గొనకుండా వస్తాండు సార్ బయలుదేరుతా ఉన్నాడు. ఇక పెద్ద సభ అదే ఈ పార్టీ వజ్ర రజతోత్సవం అని చెప్పేసి నిర్వహిస్తా ఉన్నాడని చెప్పేసి గత 3 నెలల నుంచి ఒక కార్యాచరణ పెట్టి వీళ్ళు పాప కార్యకర్తలందరికీ ఉత్సాహం వస్తది సార్ బయటకొస్తే. వీళ్ళిచ్చే సందేశము అంటే కేసీఆర్ ఇచ్చేటువంటి సందేశము కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి కొత్తదనాన్ని, చురుకుదనాన్ని తీసుకొస్తది అని అనుకుంటే పాపం ఇన్నేళ్ళు కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్‌లో ఉండి ఏం స్టడీ చేసిండో ఏం అర్థమైతలేదు. ప్రసంగం ఒకప్పుడు ప్రసంగం గాదు. ఎంత ఘోరం అంటే మాటలో వాగ్దాటిలో పోయింది, నైపుణ్యం పోయింది. ఆ చదువుకునేది గూడా పాపం పేపర్‌లో రాసుకొనొచ్చి చదువుతా ఉన్నారు. సంవత్సరంన్నర నుంచి ఫామ్ హౌస్‌లో కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శించడో, లేకపోతే రాజకీయ వ్యూహాల కోసం నిరంతరం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఖాళీగా ఉండడు. రాజకీయ వ్యూహాలు రచిస్తాడు అని జెప్పేసి అన్నాడు. ప్రజలు పాపం ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు ఉత్సాహపడాల్సింది పోయి నిన్న జరిగినటువంటి మీటింగ్‌లో పాపం నిరుత్సాహపడ్డారు పాపం. డిమెన్షియా అంటే ఏమన్నా అల్జీమర్స్ వచ్చిందా? మరి 71 సంవత్సరాలు. శారీరకంగా అయితే వీక్ అయితా ఉంటారు. కానీ ఇంత అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ ప్రసంగం అంటే ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ ప్రతిపక్షాలు కూడా చిన్న పిల్లగాడి నుంచెల్లి పండు ముసలి దాకా ఒకప్పుడు ఇట్లా ఎదురు చూస్తా ఉండే. కానీ ఆ పటుత్వం పోయింది. ఆ విమర్శలు పోయినాయి. ఆ భావోద్వేగం పోయింది. ఆ నైపుణ్యం పోయింది. పాపం ఇంకా చెప్పాలంటే పార్టీ కార్యకర్తలు డీలా పడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే పాపం కేసీఆర్‌కి ఎంత అసహనం పెరిగిందంటే, ఈ నిన్నటువంటి కార్యకర్తలు నిన్న సీఎం అనుడు, తర్వాత ఏదో గలాట లోకల్ అక్కడక్కడక్కడ కొన్ని చోట్ల ఈ పార్టీకి వచ్చినటువంటి కార్యకర్తల మధ్య చిన్న చిన్న వివాదం ఉంది. నినాదాలు చేస్తేనే ఆ అసహనాన్ని తట్టుకోలేకపోయింది. సాధారణంగా ఆ వయసులో అసహనం ఓకే. కానీ దాన్ని రాజకీయంగా అడ్వాంటేజ్‌గా మార్చుకునే విషయంలో మాత్రం ఫెయిల్ అయిండు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇటు తాగుబోతులకి, ఇటు కేసీఆర్‌కి మధ్య నిన్న వివాదంగా చెప్పవచ్చు. పాపం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత పెద్ద సభ నిర్వహించి జనాలకు తప్పుడు మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రతిప ఇటు కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ కానీ, మరో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీ కానీ ఇంకా బలపడేటువంటి అవకాశం ఇచ్చిండు. కేసీఆర్ అనే వ్యక్తి శారీరకంగా, మానసికంగా చాలా వీక్‌గా ఉన్నాడు. సాధారణంగా భయపడతారు. ఇంత పెద్ద నాయకుడు ఉన్నప్పుడు భయపడతా ఉంటారు. ఈ చాలా మంది మొన్న పోయినటువంటి ఎమ్మెల్యే గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 10 మంది దాకా ఎమ్మెల్యేలు పోయిండు. వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడతారనుకుంటే మాట్లాడలేకపోయిండు. శత్రువు ఎవరో పార్టీ రకంగా గుర్తించిండు కానీ, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, సహచర మంత్రులు లేకపోతే ప్రత్యేకించి ఒక అంశం పైన ఒక వివాదం ఉంది అని దాని పట్ల ఒక ప్రత్యేకంగా మాట్లాడలేకపోయిండు. అట్లా జనాలను ఆకర్షించలేకపోయిండు. ఒక మంచి సందేశం విన్నాము అని చెప్పేసి జనాలకు అనిపియలే. వాళ్ళకు మునుపట్ల కేసీఆర్‌ని చూసినట్టు అనే ఆలోచన వాళ్ళకి రాలే. అందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఈవెన్ మేము మేము కూడా అసలు ఏం మాట్లాడతాడో, ఎట్లా విమర్శన చేయాలో, ఈ సంవత్సరంన్నర పాటు ఏం ప్రిపేర్ అయ్యి ఉన్నాడో గతంలో అసెంబ్లీలో ప్రిపేర్ అయ్యి రాలేదంటే పీకనీకొచ్చిర్రని అసెంబ్లీ సాక్షి ఒక మాట మాట్లాడారు. ఈ సంవత్సరంన్నర నుంచి ఫామ్ హౌస్‌లో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, జనాలను కలవకుంటుంటూ, ప్రతిపక్ష పాత్ర పోషించకుంటుండు అసలు అంత పెద్ద సభ నిర్వహించి జనాలకు మీరు ఏం చెప్పిండు అసలు? ఇంత ఫెయిల్యూర్ కేసీఆర్‌నైతే నేను చూడలే. ఇంకా రకంగా చెప్పాలంటే వాళ్ళు క్యాడర్ అంతా నిర్వీర్యమైపోయి పాపం నిరుత్సాహంతో ఉంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళేమో గల్లలు పెట్టుకొని మాకు కేసీఆర్ తోటి ఎటువంటి ప్రమాదం లేదు. ఈ కేటీఆర్ అనే వ్యక్తికి రాజకీయమే తెలియదు. హరీష్ రావు అనే వ్యక్తిని వాళ్ళే దగ్గరుండి పొమ్మని లేకపోయినట్టుగా వాళ్ళని ఎల్లగొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ నాయకులందరూ కలిసి మాకు దర్జాగా 10 ఏళ్ల వరకు రంది లేదు. కేసీఆరే మాకు అన్ని దారులు తెరిచిపెడుతున్నారు అన్నట్టుగా వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఇక ప్రత్యామ్నాయంగా మేమే ఎందుకంటే కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు. ఆయన వాక్చాతుర్యం, నైపుణ్యత
ఉం? విమర్శలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఆయనకు పెద్ద వయసు రావడంతో సహజంగా డిమెన్షియా కానీ, అల్జీమర్స్ కానీ, లేకపోతే కంటి చూపు కానీ ఘోరం. కేసీఆర్ స్థాయి వ్యక్తిని మనం ఈరోజు నిన్న ఒక పేపర్లో రాసుకొచ్చి ప్రసంగం చదువుతాడు అని ఊహించలే. ఆయనకు ఎంత అనుభవం, సుమారు 71 సంవత్సరాలు ఉన్నాయంటే ఒక 51 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన స్పీచ్ ప్రిపేర్ అయ్యి బుక్లో నుంచి చూసి చదువుతాడు అనేటువంటి పరిస్థితి మనం చూడలే. నిన్న చదివిన కొంత డాటా చెప్పడం జరిగింది, అది మన రాష్ట్ర జీడిపి ఎట్లా పెరిగింది అనేది. అవి కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాటిని ఆయన పెంచింది, ఆయన చేసింది, ఆయన చూసి చదవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చాలా బాధాకరం. ఇది క్యాడర్ మొత్తం నిరుత్సాహంగా ఉన్నది. సభ పెడితే వాళ్ళ పార్టీ మైలేజ్ పెరుగుతుందని, కార్యకర్తల్లో జోష్ పెరుగుతుందని వాళ్ళు ఏదైతే ఊహించారో పాపం దానికి విరుద్ధంగా నిన్న కేసీఆర్ పట్ల అందరికి, కార్యకర్తలకు అందరికీ కొంత ఆరోగ్యం పట్ల ఆయన వయసు దృష్ట్యా కొందరికి అనుమానాలు ఉన్నాయి. కానీ నిన్న జరిగినటువంటి మీటింగ్ తోటి అది మొత్తం బట్టబయలైపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కేటీఆర్కి ఒక రాజకీయ పార్టీ నడిపించి తన సొంతంగా తన వ్యూహాలతోటి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు, కేసీఆర్ ఉంటే తప్ప. మరి కేసీఆర్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు క్యాడర్ కేటీఆర్ను నమ్మి రాజకీయం చేస్తుందా? వాళ్ళ క్యాడర్ కేటీఆర్ను పట్టుకొని అసలు ఉంటారా? కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళు సిద్ధపడతారా? ఈ దెబ్బతో నాకు తెలిసి గ్రామాలలో క్యాడర్ మొత్తం వాళ్ళు ఏ లక్ష్యంతో అయితే ఈ పార్టీ పెట్టిలో వాళ్ళందరూ కలిసి ఇతర బీజేపీ కాంగ్రెస్లో పోయేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడతా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ కాదు, అదేదో ఇట్లా కూడా అనొచ్చు మనం, కొత్త సీసాలో పాత సాల్ అన్నట్టు కనీసం పాత కేసీఆర్ను కూడా దీన్ని చూడలేకపోయింది. పాపం ఇది బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టంగా మనం చెప్పవచ్చు. ఇన్ని వందల ఖర్చు పెట్టుకున్నారు, కనీసం 3 నెలల నుంచి కష్టపడ్డారు, క్యాడర్కి ఏదో వస్తుంది అనుకుంటే ఇంకేదో అయ్యింది. గతంలో నేను మాట్లాడినా, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కనుక జనాలను మెప్పించకపోతే తాను తీసుకున్నటువంటి గోతులో తానే పడాల్సిన పరిస్థితి వస్తుంది. కేసీఆర్ ఎక్కడో ఉన్నాడు, ఏదో వ్యూహంతో ఉన్నాడు అని చెప్పేసి జనాలను ఎంతో కొంత మనం మైమర్పించవచ్చు, పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ తానే ఓపెన్గా వచ్చి తాను తీసుకున్న గోతులోనే తానే పడి తన పార్టీని తన ద్వారానే బలి చేసుకునే పరిస్థితి వస్తుందని మనం ఊహించి ఉండము. ఏది ఏమైనా పాపం వీళ్ళకు తీవ్ర నష్టం. కేసీఆర్ వల్లనే ఈ పార్టీ పుట్టింది, కేసీఆర్ వల్లనే వాళ్ళ అధికారంలోకి వచ్చింది. చివరికి పార్టీ ఈయన చేతిలోనే ఇట్లా బలైపోతుందని చెప్పేసి మనం అనుకోలేదు. వాస్తవానికి అదే, ఈయన ఏ క్యాడర్కి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వలేదు, క్యాడర్ ఎటువంటి ఉత్సాహంతో పోలేదు. ఒక రకంగా చెప్పాలంటే నిన్న ఇటు తాగుబోతులు వర్సెస్ కేసీఆర్ వర్సెస్ తాగుబోతులు అయింది. ఆ అసహనం తట్టుకోలేక వాళ్ళ ఈనాటుడు వాళ్ళు ఈయన మీద అట్లా ఇది పార్టీకి తీవ్ర నష్టం. 200 కోట్లు పెట్టి వాళ్ళ